చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. గోపనపల్లి తాండాలో యువతిపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆమెపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో దాడిని ఆపేందుకు ముగ్గురు యువకులు అడ్డుకున్నారు. కానీ కత్తి దాడిలో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, అసలు ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఏంటి? నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పల్లి తండాలో ఒక యువతి బ్యూటీ పార్లర్ లో పనిచేసే యువతి పైన కత్తితో దాడి చేయడం జరిగింది. అక్కడే ఉన్న మరో ముగ్గురు అమ్మాయిలు ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారికి కూడా దాడికి ప్రయత్నించడం జరిగింది. కూడా దీనికి సంబంధించి యువతి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. గాయపడ్డ ముగ్గురు అమ్మాయిలను కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ యువతికి గల దాడికి గల కారణాలపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేకుంటే ఏదైనా అక్రమ సంబంధానికి సంబంధించి దాడి జరిగిందనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా బ్యూటీ పార్లర్ లో ఈ దాడి జరగడంతో ఆ అమ్మాయికి సంబంధించి కత్తిపోట్లు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీనిపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. రైట్, థాంక్యూ సురేష్.